విజయవాడ ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఇక ప్రతిపక్షాలు పండుగలను సైతం రాజకీయం చేయటం సిగ్గుచేటంటూ ఫైర్ అయ్యారు. పండుగలను రాజకీయం చేయొద్దని చంద్రబాబు, లోకేష్, పవన్లకు హితవు పలికారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి వీళ్ళు పనికిమాల నాయకులు. వీళ్ళందరూ కలిసి ప్రతి పండగని రాజకీయం చేస్తుంటారు. వాళ్ళు పండగ చేసుకోరు, రాష్ట్ర ప్రజలు పండగ చేసుకుంటే చూడలేని వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఏర్చబడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు బాగుంటే చూసే వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయం చేసి, ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. ఎక్కడ అమెరికాలో ఉన్నా, అండమాన్లో ఉన్నా కూడా వాళ్ళ ఊళ్ళకి వచ్చి కుటుంబ సమేతంగా చేసుకుని పండుగలు కూడా రాజకీయం చేయడం అనేది ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇటువంటి నీచ రాజకీయాలు మానుకోవాలని మాత్రం చంద్రబాబు నాయుడు హితవు పలుకుతున్నాను. నేను మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ఈ 175 నియోజకవర్గాలు 175 గెలిచి మరొక్కసారి మళ్ళీ సంక్రాంతి పండుగ అంటే ఈ విధంగా ఉంటుందనే విధంగా రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కుప్పంలో సైతం ఈరోజు చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు కాబట్టి ఈరోజు ప్రతి సంక్రాంతి కుప్పం వెళ్తాడు. మరి ఈసారి కుప్పం ఎందుకు వెళ్ళలేదు? కుప్పం కూడా ఆశలు వదిలేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. కుప్పం మీద ఆశలు వదుకొని మళ్ళీ ఇంకో నియోజకవర్గానికి, పవన్ కళ్యాణ్కి అయితే నియోజకవర్గాలే లేవు, పరిస్థితి ఎక్కడి నుంచో కూడా తెలియదు అతనికి. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడికి కుప్పం వెళ్ళలేడు, అదేవిధంగా నారా లోకేష్ మంగళగిరి వెళ్ళలేడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గాజువాక కానీ భీమవరంగా వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు పండగలకు కూడా కనీసం నియోజకవర్గానికి వెళ్ళనే నాయకులు మన దగ్గర ఉన్నారంటే అది దురదృష్టకరం అని మీ అందరికీ కూడా తెలియపరచుకోండి.